నా సెల్ ఫోన్ అండి, 3,000 రూపాయలు దీని ఖరీదు. నేను 30,000 పెట్టి కూడా కొనుక్కోగలను. భయం నాకు, ఇది ఎక్కువ వాడితే ఎక్కువ భయపడిపోతాం. ఇది కూడా లేకుండా ల్యాండ్ ఫోన్ వైర్ ఉన్నది వాడదామని కొన్నాళ్ళు ట్రై చేశాను. మరి అది ఏదో అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడంలాగా జరగని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామని తగ్గించాను. ఇలా పెట్టుకున్నాను. దీనివల్ల కూడా ఉంటుంది నష్టం, తక్కువ నష్టం ఉంటుంది. నేను ట్యాబ్ వాడతాను, నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను, నేను జనంలో ఫేస్బుక్లో అవన్నీ కావాలి నాకు. అది జేబులో పెట్టుకు తిరిగితే మాటిమాటికి వాడతాం, అది ఎక్కడో చోట పెడితే లిమిటెడ్గా వాడతాం. అందుకని నాకు ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు కామెంట్స్ అవి రాస్తుంటారు. నాకు సమాధానం ఇవ్వాలని, కనీసం లైక్లైనా కొట్టాలని ఎంతో పులకింతగా ఉంటుంది. అంత మంచి మంచి కామెంట్స్ వాళ్ళు పెడుతున్నారు. భయం నాకు అవన్నీ కొడితే ఒకటి నా క్రియేటివిటీ ఆగిపోతుంది. ఈ సమాధానాలు ఇస్తూ కూర్చుంటే ఆ జబ్బులో పడిపోతాం. అది తీయగా ఉంటాయి, వాళ్ళు పొగుడుతుంటే చాలా థ్యాంక్స్ అండి ఇవన్నీ అనడం. అవి చేస్తుంటే నేను క్రియేషన్ చేయాలి కదా. నాకు అందరిలాగా 24 గంటలే ఉన్నాయి, 25 గంటలు. అందుకని దానివల్ల కొంత చేయలేను. కొంత ఎలక్ట్రానిక్స్ అవి ఎక్కువ వాడడం వల్ల నాకు రకరకాల ఈ వయసులో కొత్తగా ఆరోగ్యం తెచ్చుకోలేకపోయినా అనారోగ్యం ఎందుకు తెచ్చుకుంటే ఎక్కడ ఏ హాస్పిటల్లో పడతామో తెలుసు. దానికి కరిగించుకోవడానికి ఆస్తులు వెనకాల గొప్ప తెప్పలుగా లేవు. ఇవన్నీ భయాలతోటి నేను నా జాగ్రత్తలో నేను ఉంటాను. అయినా కూడా మనకి తెలియని రోగాలు ఎన్నో ఆల్రెడీ పొంచి ఉన్నాయి. ఎక్కడ ఏదో కాపు కాసి ఉందో మనకు తెలియదు. అరే